ఈ రోజు వీడియోలో ఒక ఇంట్రెస్టింగ్ కథను తెలుసుకుందాం. అదేమిటంటే శివుడు ఒకసారి ప్రజల మీద చాలా కోపంగా ఉంటాడు. అలా ఒక రోజు ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు అక్కడ ఒక రైతు ఉంటాడు. ఆ రైతు నుండి శివుడు ఏం తెలుసుకుంటాడు అనే కథను ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఒకసారి భూమి మీద ప్రజలు అత్యాశతో మరియు దుర్మార్గులుగా మారతారు. అప్పుడు శివుడికి చాలా కోపం వస్తుంది. దానితో ఆయన పార్వతీదేవితో ఇలా అంటారు: భూమి మీద ప్రజలు తమ ప్రవర్తనను మార్చుకునే వరకు నేను నా దివ్య శంఖాన్ని ఇక ఊదను అని శివుడు పార్వతీదేవికి చెప్పి తన దివ్య శంఖాన్ని పక్కన పెడతాడు. శివుడు తన శంఖాన్ని ఊదితేనే భూమిపై వర్షాలు కురుస్తాయి కాబట్టి ఆయన అలా చేయకపోవడంతో దేవతలు ఆందోళన చెందుతారు. శివుని నిర్ణయం వల్ల భూమిపై తీవ్రమైన కరువు ఏర్పడుతుంది మరియు రైతుల పంటలు బాగా దెబ్బతింటాయి. భూమిపై కరువు మరియు ఆహార కొరత ఏర్పడుతుంది. ఆ తర్వాత తానే స్వయంగా ఒకరోజు భూమిపై ఏం జరుగుతుందో చూడడానికి భూమికి రావాలని అనుకుంటాడు. అలా శివుడు ఒక పొలానికి వచ్చినప్పుడు అక్కడ ఒక రైతు ఎండలో తన పొలంలో పనిచేస్తూ ఎంతో కష్టపడుతూ చెమటతో తడిసి ఉంటాడు. అతడు తన పనిపై పూర్తిగా లీనమై ఉంటాడు. అది చూసి శివుడు ఒక రైతు వేషం ధరించి తన బీడు భూముల్లో కష్టపడుతున్న ఈ వ్యక్తి దగ్గరికి వస్తాడు. వర్షం వచ్చే అవకాశం లేనప్పుడు కూడా రైతు అంత కష్టపడి పనిచేయడం చూసి శివుడు ఆశ్చర్యపోయి ఆ రైతుతో ఇలా అడుగుతాడు: నువ్వు ఎందుకు ఇంత కష్టపడుతున్నావు? నీ ప్రయత్నాలన్నీ వృధా అవుతాయి. కేవలం చెమట మరియు కష్టపడి పనిచేయడం వల్ల నీకు ఫలితాలు రావు అని వేషధారణలో ఉన్న శివుడు అతన్ని అడుగుతాడు. అప్పుడు రైతు శివుడు చెప్పింది విని ఆ వ్యక్తితో ఇలా సమాధానమిస్తాడు: మీరు చెప్పింది నిజమే, కానీ నేను పని చేయకుండా ఖాళీగా కూర్చుంటే పొలంలో నాగలి ఎలా దున్నాలో నేను మర్చిపోవచ్చు. అందుకే వర్షాలు లేనప్పటికీ నేను ఏడాది పొడవునా నా పనిని శ్రద్ధగా చేస్తాను. ఒకవేళ నేను పని చేయకుండా వర్షాలు వస్తే ఊహించండి, కేవలం వర్షం వల్లనే నాకు ఫలితాలు వస్తాయని మీరు అనుకుంటున్నారా? నా కష్టమే నాకు ఆనందం, ఎందుకంటే నేను లాభాల కోసమే వ్యవసాయం చేయను అని రైతు సమాధానం ఇస్తాడు. అప్పుడు శివుడు రైతు యొక్క తెలివైన సమాధానానికి ఆశ్చర్యపోతాడు. అలా రైతు చెప్పిన మాటల గురించి ఆలోచిస్తూ ఉండగా శివుని ఆశ్చర్యం కాస్త ఆందోళనగా మారుతుంది. ఆ ఆందోళనతో ఇలా ఆలోచిస్తూ ఉంటాడు: నేను కూడా నా దివ్య శంఖాన్ని ఆనందం కోసమే ఎక్కువగా ఊదుతున్నానేమో అని అతను కలవరపడుతూ ఒక్క సంవత్సరం పాటు ఊదలేదు. ఒకవేళ నేను దానిని ఎలా ఊదాలో మర్చిపోతే అని అనుకుని శివుడు వెంటనే రైతు నుండి దూరంగా వెళ్లి ఒక చెట్టు వెనుక దాక్కుని తన దివ్య శంఖాన్ని తీసి ఊదుతాడు. అప్పుడు వెంటనే ఆ శంఖం యొక్క ధ్వని విశ్వమంతా ప్రతిధ్వనించి ఆకాశమంతా మేఘాలు కమ్ముకుంటాయి. ఆ తరువాత ఉరుములు మరియు మెరుపులు వస్తాయి. రైతు ఆకాశం వైపు చూసి శివుడికి ప్రార్థిస్తాడు. వర్షపు చినుకులు అతని చెమటతో కలిసిపోతాయి. అప్పుడు దేవతలందరూ నవ్వుతూ శివుడికి నమస్కరిస్తారు. ఇక రైతు సంతోషంగా నవ్వుకుంటాడు, ఎందుకంటే అతని కష్టం వృధా కాలేదు. అది చూసిన విష్ణువు అక్కడి దేవతలతో ఇలా అంటాడు: శివుని గొప్పతనాన్ని చూడండి, అతను ఒక సాధారణ రైతు నుండి కూడా నేర్చుకుంటాడు మరియు ఎల్లప్పుడూ వినయంతో ఉంటాడు. ఈ కథ మనకు ఏం చెప్తుందంటే నిరంతరం ప్రయత్నం యొక్క ప్రాముఖ్యత. ఫలితం తక్షణమే కనిపించకపోయినా, మనం చేసే పని యొక్క ఫలితం వెంటనే కనిపించకపోయినా మనం మన పనిని చేస్తూనే ఉండాలి. ఎందుకంటే మనం పని చేయడం మానేస్తే ఆ పనిని ఎలా చేయాలో కూడా మర్చిపోయే ప్రమాదం ఉంది. మనం చేసే ప్రతి పనికి దాని ఫలితం ఉంటుంది. మనం కష్టపడి పని చేస్తే దాని ఫలితం ఏదో ఒక సమయంలో తప్పకుండా వస్తుంది. ఎంతటి గొప్పవారైనా సరే ఇతరుల నుండి నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి. శివుడు ఒక సాధారణ రైతు నుండి నేర్చుకున్నాడు. ఇది ఆయన వినయాన్ని తెలియజేస్తుంది. మనం కేవలం లాభం కోసం కాకుండా మన పనిని ఇష్టంతో చేస్తే ఆ పనిలోనే మనకు ఆనందం లభిస్తుంది అనే విషయాలు ఈ కథలో మనం తెలుసుకోవచ్చు. ఇలాంటి మరికొన్ని కథలు అలాగే ఇంట్రెస్టింగ్ విషయాల కోసం ఛానల్ ని ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కంటెంట్ నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.